గోవింద గోవింద గోవింద. గోవింద. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మేము పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇవాల్టి వీడియో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర గానామృతం పూజా విధానం, అంటే శ్రీనివాసుల పద్మావతి దేవీల కళ్యాణం. దీనికోసం అయితే మనం ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు కూడా ముగ్గు అలికి అక్కడ కూడా మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దాని తర్వాత గుమ్మం మీద పూలు కూడా పెట్టుకోవాలి. ఈ పూజా విధానం అయితే నాకు తెలిసిన మేరకి చెప్తున్నాను. దీంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పేసేయండి, అవి కూడా ఫాలో అవుతాను. ఏ పూజ అయినా మనం పొంగలితోనే మొదలు పెడతాం కాబట్టి ఇది కూడా మనం పొంగలితోనే మొదలు పెడతాము. దీంతో పాటుగా లడ్డు, వడ, చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా చేస్తాం. పొంగలి చేయడానికి నేను ఒక ఇత్తడి గిన్నె సపరేట్గా పెట్టుకున్నాను. ఎప్పుడు పొంగల్ చేసినా దాంట్లోనే చేస్తానన్నమాట. దీనికోసం ముందుగా వాష్ చేసుకొని ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మనం తెచ్చిన పాలు దాంట్లో పోసి పొయ్యి మీద పెట్టాలి. ఆరగించాక మనం నానబెట్టుకున్న చిన్ని గ్లాస్ బియ్యం మరియు పెసరపప్పు ముందే కడిగి పెట్టుకుంటాం కాబట్టి వాటిని 5 గుప్పెళ్ళగా ఆరగించిన పాలల్లో వడ్డిస్తాము. వడ్డించిన తర్వాత అడుగు అంటకుండా కలియపెట్టుకోవాలి. పొంగలి ఉడికేలోపు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడైనా పొంగలి ఉడికేలోపు మనం బెల్లం తురిమి పెట్టుకుంటే పొంగల్లో ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూసారా, దగ్గర పడింది కాబట్టి మేము దంచుకున్న 2-3 యాలక్కాయలు వేసాం, తురుముకున్న బెల్లం కూడా వేసేసాం, త్వరగా కరిగిపోతుంది. నెక్స్ట్ లడ్డు. దీనికైతే ముందుగా బాండీలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యేలోపు ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఎలాగా అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. దాని కన్సిస్టెన్సీ వచ్చేసరికి మీకు డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి మీకు అదే కనిపిస్తుంది. ఇక్కడ మేము చిన్ని గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూసారా, చిన్ని డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. ఈలోపు మనకి ఆయిల్ కాగి ఉంటుంది కాబట్టి మనకి హోల్స్ది గెంటె ఉంటుంది. దాని మీద మనం పిండి వేసుకొని ఒక స్పూన్తో మనం ఆ పిండిని అంటూ ఉంటే బాండిలో చిన్ని డ్రాప్స్గా పడుతూ ఉంటాయి. ఇలాగా రోస్ట్గా అవ్వకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ గట్టిగా తీసుకుంటే అవి బూందీలాగా అయిపోతాయి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కొలతగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు మీరు బూందీ చూసారు కదా, అలానే స్వీట్ అంటే మనకు పాకం కూడా కావాలి కాబట్టి మనం ఇక్కడ ఒక గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ పంచదార తీసుకుంటాం. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 3/4 ఆఫ్ ద గ్లాస్ సరిపోతుంది. దీనికోసం అయితే మనం ముందుగా గిన్నె తీసుకొని కొంచెం వాటర్, పంచదార వేసి దాంట్లోనే మనం యాలక్కాయలు వేస్తాం. అవి తీగ పాకం రానివ్వాలన్నమాట. తీగ పాకం వచ్చాక మనం ఏదైతే బూందీ సర్వ్ చేసుకొని ఉంచుకున్నామో ఒక డిష్లో ఆ బూందీ మొత్తం దీంట్లో వేసేసేయాలి. దీనికి ఎడిషన్గా మనం కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడైతే మేము నెయ్యి విత్ డ్రై ఫ్రూట్స్ వేసాము. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, అది ఎవరిష్టం వాళ్ళది. మేము మాత్రం జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసాము. కొంచెం అంత వేడి మీద మనకి రాదు కాబట్టి కొంచెం వేడి చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలుగా చుట్టుకుంటే లడ్డు రెడీ. నెక్స్ట్ వచ్చేసి తిరుమల వడలు. దీనికైతే మనం పొట్టు మినపప్పు తీసుకుంటాం. ఇవి ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు నానితే సరిపోతాయండి. ఎక్కువగా నానితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. నానాక ఒక జార్ తీసుకొని దాంట్లో నీళ్లు లేకుండా జస్ట్ పొట్టు మినపప్పు వరకు వేసుకొని దానితో పాటుగా ఉప్పు, జీలకర్ర మరియు మిరియాల పొడి వేస్తాము కొంచెం స్పైసీనెస్ కోసం. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక షీట్ ఆర్ పేపర్ ఏదన్నా తీసుకొని మనం గారెల్లా ఒత్తుకుంటాం. కాకపోతే వీటికి హోల్స్ పెట్టాం. ఈలోపు ఆయిల్ అనేది మనం కాగపెట్టుంటాం కాబట్టి ఈ వడలు అనేవి సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఆల్రెడీ కలర్ డార్క్ ఉంటుంది కాబట్టి మాడినా మనకి అర్థం కావు. అందుకని సిమ్లో పెట్టి వడలు వేయంగానే తిప్పేయకుండా అవి ఆయిల్లో పైకి ఫ్లోట్ అయ్యాక మాత్రమే తిప్పివేయాలి. ఇంతే, తిరుమల వడ రెడీ. దీని తర్వాత స్వామివారి ఆసనం కోసం ఒక స్టడీ టేబుల్ యూజ్ చేసుకుంటాం మేమైతే. దాన్ని కూడా ముందే తుడిచి నీట్గా ముగ్గు వేసి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం. ఇదైతే దేవుడి గుడి దగ్గర కూడా మేము పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం. తర్వాత గానామృతం ఫోటో, మనం పూజ చేసే రోజు మనం యూజ్ చేసే విగ్రహాలు, పటాలు అన్నీ పుల్కాప్ చేసి నీట్గా బొట్లు పెట్టుకోవాలి. తర్వాత గౌరమ్మను కూడా చేసి ఉంచుకోవాలి పూజకి ముందే. ఇందాక మీరు లడ్డు, వడ, పొంగలి చూసేశారు కదా. ఎలాగైనా మనం పూజ అంటే చలివిడి, వడపప్పు, పానకం
పానకం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి అది కూడా చేసేసుకుంటాం. దీంతో పాటు లాస్ట్‌లో పవలింపు పాట కోసం కాచి చల్లార్చిన పాలలో కొంచెం బెల్లం కూడా వేసి ఉంచుకోవాలండి. ఇక్కడైతే మనం 2 తాంబూలాలు పెట్టుకుంటాం. ఒకటి గౌరమ్మ దగ్గరికి, ఒకటి స్వామివారి దగ్గరికి అన్నట్టుగా. తర్వాత ముందుగా మనం గౌరీ పూజ చేసుకుంటాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, వత్తిపత్తి మరియు పూలతో. ఆచమనము, గౌరీ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెంకటేశ్వర గానామృతం బుక్ ఉంటుంది. అందులో మేలుకొల్పు పాటతో స్టార్ట్ చేస్తాం. మేలుకొల్పు పాట, విఘ్నేశ్వరుని పాట ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం వెంకటేశ్వర గానామృతం కథ మొదలు పెడతాము. కనువిందాయి శ్రీనివాసుడు పద్మావతిని చూచుట. పద్మావతియే ఇష్టసకులతో జలక్రీడలను అడగతలచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే. కన్యల అందల సవ్వడి వింటూ చెంగున స్వామే లేచెనుగా. చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూచెనుగా. అందాలొలికే పడతిని చూచి తనను తానే మరిచెనుగా. వడివడిగానే ఇప్పుడు మీరు విన్న లైన్స్ వచ్చేసి గానామృతం బుక్లో మేము చదివినవి. దీంతో పాటుగా మనము శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం చేస్తాము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చేస్తాం కుంకుమ పూజతో మరియు పూలతో. ఈ వెంకటేశ్వర గానామృతం 7 వారాలు చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. వెంకటేశ్వర స్వామిని వడ్డికాసుల వాడ అంటారు కాబట్టి మేము 8వ వారం కూడా చేస్తామండి. మనము కొబ్బరికాయ కొట్టడం కూడా స్వామివారి శిలారూపం దాల్చగానే కొడతాము. హారతి మంత్రపుష్పం అయిన తదుపరి కృష్ణుడికి పవలింపు సేవ చేస్తాము. పవలింపు పాట అని ఉంటుంది శ్రీ వెంకటేశ్వర గానామృతం బుక్లో. ఇంకొక చిన్న విషయం చెప్పాలండి, ఈ లడ్డు వడ అయితే మాకు బాగా క్లోజ్. నేనైతే మా అమ్మ అని పిలుస్తాను. అక్కడ నేర్చుకున్నారు మా అమ్మగారు, నేనేమో మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి ఇది. వెంకటేశ్వర గానామృతం చేసిన సాయంత్రం కూడా మనము స్వామివారి వద్ద దీపారాధన చెయ్యాలి. అలానే మనం కృష్ణుడి దగ్గర పెట్టిన పాలు ఇంట్లోని మగవారు తాగాలి. ఇలా మనం పూజ చేసుకున్న రోజు ఎవరికైనా పిలిచి తాంబూలం ఇస్తే మంచిదంటారండి. 7వ వారము మహానైవేద్యం పెట్టాలి స్వామివారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.